నువ్వు మావిటవని ఎత్తి ముద్దలాడింటి మీరా మా ఎత్తు గేట పుట్టిన నీవు ఎంత పెద్ద మనిషి అప్ప పెద్ద మనిషి ఆయన 3 దప్పాలు అయిన పెద్ద మనిషి రాత్రి వచ్చేసి యావదో ఊర్లో బాగేపల్లి పక్కన యావదో ఊరు సాంగట్లు అయితే రాత్రి వచ్చేసి మా ఇంట్లో అయితే ఇగో ఈ పొద్దు వచ్చేసి ఈ ఊర్లో అయినాడు ఈ ఊరంతా నలుగురు కూడా వేసారు ఆడవాళ్ళు ఆవిడ వచ్చి పసుపు కుంకుమ పెట్టేసి పారు నాకు ఎవరికి నాకే పెద్ద నలుగురు వేసే మా కోరికి నలుగురు వేస్తారు ఎవరా నాకే ఎట్లా ఈ సోమేశ్వరము సాదిలి ఈ చుట్టుపక్కల ఊళ్ళంతా నలుగురు కూడా వేస్తారు ఎట్లరా సాదిలి చెరువు కట్టు మీద తోడిపోతారు బట్టలన్నీ ఇప్పేస్తారు ఏమంటారా బట్టల అది ఆచారం అట్లా ఇప్పేసి పసుపు కుంకుమ పెడతారు కొనాకే ముక్కుకే పరముడి తిప్పి పదాలు వేస్తారు ఏమంటారా చెప్తా వేసి తుంతాడు తోడిపోతారు ఎత్తి నీళ్ళకి శ్రేస్తారు ఎవరు ఈత కొట్టుకొని వస్తే వాడు పెద్ద మనిషి అయినట్లా ఎవరు తుమ్లో కొట్టుకొని వెళ్ళిపోతాడు వాడు ఇంకా పిల్లోడు అయినట్లా కొడక మా ఊరి పిల్లలు సెర్లకేసి ఈత కొనతో గడపైకి వస్తారు నువ్వు ఆ తుమ్లో కొట్టుకొని పోతావేమో తూమ్తా బియ్యబెట్టి కట్టమన్నా కొనుక్కుంటా నేనే పోతా నేను ఎట్లా నా కొడుకు నువ్వెవరు చెప్పు అప్పయ్య నువ్వు మనవాడు కాదా ట్రాన్స్జెండర్ నేను కాదు నువ్వెవరు నేను సూయినా నేను ఓ మన్నంతా నువ్వు వచ్చి నువ్వే సోమేపల్లి కరమలాకి చికెన్ డిగిలికి ఊపిరి పుట్లే చంపిన తెల్లబట్టన్నా తెచ్చుకోండి రాకుండా అట్లా నీచుడు దిగదామని ఇప్పుడు అర్థమైపోయా ఏమి సన్నోళ్ళకి ఏటు పడితేనే గ్యాప్ వచ్చేది ఇప్పుడు గ్యాప్ వచ్చి నాకే నిజమేరా మిక్సీ రిపేర్ స్టవ్ రిపేర్ జార్ రిపేర్ బీరువాల్ రిపేర్ మహామంత్రి గూపు గుయ్యి అంటా ఉందండి అందుకే చేరేసుకున్నాడు వేలకి రాష్ట్రం ఉన్నది ఎక్కడ బంగారు మా టుకుట గారు అట్టి రామలక్ష్మణ కనగనాలు మహామంత్రి ఈనాడు అటువంటి వాక్యం అవసరం లేదురా నా భాగముల ప్రిమ తమ్ముడా నా యొక్క ధర్మోత్తర బాధ్యత తెలుసు అని తెలుగు హారకిచ్చమని సవర దశలకు రాళ్ళు ఉన్నాయి మహామంత్రి మీటింగ్ చేస్తాంటే ఏవాడు కూస్తున్నాడా మీటింగ్ చేస్తాను మహామంత్రి ఎక్కడానికి వేలుగుడు